దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 26 మే 2026 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? కీర్తనలు 32వ అధ్యాయము 10వ వచనం యొక్క బి భాగాన్ని చదువుతున్నాం. సామ్ నంబర్ 32 అండ్ వీఆర్ రీడింగ్ ద బి పార్ట్ ఆఫ్ వర్స్ 10. యెహోవాయందు నమ్మికించు వానిని కృప ఆవరించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సమయంలో దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేము. వితౌట్ గ్రేస్ ఆఫ్ గాడ్ వీ ఆర్ జస్ట్ బట్ నథింగ్. పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయ్యున్నాను అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 10వ వచనంలో. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప లేకుండా నువ్వేమీ చేయలేవు. పౌలు అంటాడు, ఆ తర్వాత నేను ప్రయాసపడితిని గాని దేవుని కృప నాకు తోడై ఉందంటాడు. సో దేవుని కృప మన జీవితంలో ఎలాగ ఆవరిస్తుందండి? మనం చదివాము ఇప్పుడే, యెహోవా యందు నమ్మికుంచువారు. They that trust the Lord. Let me read this in English, the B part of verse 10. But he that trusteth in the Lord, mercy shall compass about. ఎంత అద్భుతం అండి! కృప నిన్ను ఆవరిస్తే నువ్వు ఏమి చేసినను అది వర్ధిల్లుతుంది. కృప నిన్ను ఆవరిస్తే నీ చేసిందంతా సఫలమవుతుంది. కృప ఆవరించినప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపం, ఎందుకంటే కృప ఆవరించింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినది, యేసుక్రీస్తు వారి ద్వారా కృప మనకివ్వబడ్డాది. గ్రేస్ అండ్ ట్రూత్, కృపయు సత్యము మనకివ్వబడ్డాది. ద గ్రేస్ అండ్ ద ట్రూత్ హెస్ కమ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. దేని కొరకు వచ్చింది తెలుసా అండి? మనలో వచ్చి మనల్ని ఆవరించుటకు. యు షుడ్ బి ఎ పర్సన్ ఆఫ్ గ్రేస్. సో ఈ కృప మన మీద ఆవరించాలంటే యెహోవా యందు నమ్మిక. ప్రతి విషయంలో ప్రతిరోజు నీకు అవకాశం దొరుకుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అవకాశము దొరుకుతుంది కృప ఆవరింపబట్టకు. ప్రతి క్షణము ఏదో ఒక నిర్ణయము దేవుని పక్షంగా తీసుకోవాలి. దేవుని నమ్ముకొని తీసుకున్న నిర్ణయం తీసుకున్నప్పుడు కృప ఆవరిస్తుంది. ఈ విధంగా మన జీవితంలో కృప మల్టిప్లై అవుతుంది. గ్రేస్ మల్టిప్లైస్. తెలుసండి, పేతురు పత్రికలో రాయబడ్డది, కృప ఇంక్రీజ్ అవ్వాలి, కృప మల్టిప్లై అవ్వాలి మన జీవితంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. మోర్ ద గ్రేస్ మల్టిప్లైస్ ఇన్ యువర్ లైఫ్, మోర్ యూ విల్ బి క్లైంబింగ్ అప్ ఇన్ యువర్ లైఫ్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని కృపను రికగ్నైజ్ చేస్తావో, నీవు గ్రహిస్తావో, మీలో సైతము దేవుని కృప ఫలించుచు వ్యాపించుచున్నది. దేవుని కృప నీ జీవితంలో ఫలించాలి, వ్యాపించాలంటే ప్రతి విషయంలో నీవు ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి విషయంలో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. యు స్టార్ట్ ట్రస్టింగ్ ద లార్డ్, ద ग्रेस ऑफ गॉड विल कंपास अबाउट यू. हिंदी में पढ़ेंगे भजन संहिता, उसमें 32 अध्याय और 10वीं वचन का भी भाग पढ़ रहे हैं. परंतु जो यहोवा पर भरोसा रखता है वह करुणा से गिरा रहेगा. करुणा से घेर दिया जाएगा. आपके जीवन में कुछ भी, आप पढ़ाई करो करना रहेगा, आप धंधा करो करना रहेगा, आप नौकरी करो करना रहेगा, कहीं पे भी जाओ, హాస్పిటల్ में जाओ, आपको करना रहेगा. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప ఆవరించినప్పుడు నువ్వు ఏమి చేసినను నువ్వు సక్సెస్ అవుతావు. దేవుని కృప ఆవరించకపోతే దాన్నే మన లోక భాషలో లక్ అంటాము. లక్ ఉంటే వస్తుంది, లక్ లేకపోతే రాదంటాం. కానీ కృప ఆవరిస్తే నీవు తప్పనిసరిగా వర్ధిల్లుతావు. ప్రార్థన చేసుకుందాం, అందరము కళ్ళు మూసుకుందాం. దేవుని యందు నమ్మిక ఉంచు, భయపడవద్దు. డోంట్ ఫియర్. యాయిరు కుమార్తె చనిపోయింది. యేసు ప్రభు యాయిరుతో చెప్పిన మాట ఒకటే, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఎప్పుడైతే యాయిరు నమ్మాడో కృప ఆవరించింది. కాబట్టి ఆ చిన్నది లేపబడ్డాది, ఆయన కుమార్తె లేపబడ్డాది. కృప ఆవరించినప్పుడు, యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు దావీదు గొలియాతును, ఎందుకు తెలుసా గొలియాతును చంపగలిశాడు? దేవుని కృప ఆయన ఆవరించింది. భౌతికంగా తీసుకుంటే గొలియాతు చాలా బలవంతుడు, చాలా బలము కలిగిన వాడు దావీదుతో పోలిస్తే.
కానీ దావీదు గొలియాతును పడగొట్టాడంటే ఇది కేవలము దేవుని కృప దావీదును ఆవరించింది. శత్రువుకు తెలియదండి నీ మీద దేవుని కృప ఆవరించిందండి. ఈరోజు నీ మీద, నీ పిల్లల మీద, నువ్వు చేస్తున్న దాని మీద, నీ ఇంటి అంతటి మీద దేవుని కృప ఆవరించునుగాక. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్ కంపాసింగ్ ఎవ్రీబడి మై ఫాదర్ ఇన్ హెవెన్. ప్రతి ఒక్కరిని నీ కృప ఆవరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఆవరించడం మాత్రమే కాదు నాయన, కృప ఫలించుచు వ్యాపించుచున్నందుకు స్తోత్రం. వారి జీవితంలో నాయన కృప మల్టిప్లై అయినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రం. దేవా, ఆరోగ్య సంబంధమైన కృపతో నీ బిడ్డలు నింపబడినందుకు స్తోత్రం చేస్తున్నాను. దేవా, జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును తండ్రి, నీ బిడ్డలందరి మీద నీ కృప ఆవరించినందుకు స్తోత్రం. నీ కృప నాయన వారి మీద కంపాస్ చేయబడినందుకు స్తోత్రం నాయన. వారి యొక్క బయోడేటాస్ కానీ, వారి యొక్క ఇంటర్వ్యూస్ కానీ తండ్రి, వారి యొక్క నాయన ప్రతి ప్రయత్నం కూడా నాయన తండ్రి వారి జాబ్స్ లో వర్ధలినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించి నాయన నీ కృప వారిని ఆవరించి వారి బిజినెస్ నాయన వర్ధలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారి కొరకు, గ్రూప్స్ కొరకు, సివిల్స్ కొరకు ప్రిపేర్ అయ్యి రాసిన వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును తండ్రి నాయన, నీ కృప లేనిదే నాయన మేము ఎంత కష్టపడినానో దేవా, ఎంత ప్రయత్నం చేసినానో నాయన మేము సాధించలేము. కానీ నీ కృప నాయన తండ్రి, పౌలు చెప్పిన రీతిగా నీ కృప నాకు తోడు, నీ కృప నాకు తోడై ఉన్నది నాయన. నీ కృప ద్వారా నీ బిడ్డలందరినీ నాయన ఎక్కలేనంత ఎత్తైన కొండ చదువులు ఎక్కించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ కృప నీ బిడ్డల మీద ఆవరించినందుకు స్తోత్రంలో నాయన. నేను నమ్ముకున్న నీ బిడ్డల మీద నీ కృప ఆవరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృప వారిని ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృప వారిని నాయన తండ్రి ప్రభా అన్స్టాపబుల్ పర్సన్స్ గా చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో రక్షకుడు నాయన తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన నీ కృప ద్వారానే, నీ కృప తోడుతోనే పరిచయం చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం నాయన రక్షింపబడినదయ్యా. నీ కృప ఆవరింపబడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన తెగ కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమధన్యుల దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసము, ఇక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.